విరాట్ కోహ్లీ అంటేనే ఫిట్నెస్ కు కేర్ ఆఫ్, యువతకు రోల్ మోడల్. ఫిట్నెస్ సమస్యలతో మ్యాచ్లకు దూరమైన సందర్భాలు చాలా తక్కువ. అయితే తాజాగా ఇంగ్లాండ్తో తొలి వన్డేకు విరాట్ దూరమయ్యాడు. మోకాలి గాయంతోనే మ్యాచ్కు మిస్ అయ్యాడు. మ్యాచ్కు ముందు రోజు జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనే విరాట్ గాయపడ్డట్టు కథనాలొస్తున్నాయి. టాస్ సమయంలో కోహ్లీకి సంబంధించి రోహిత్ కూడా స్పందించాడు. గాయంతోనే నాగ్పూర్ మ్యాచ్కు దూరమైనట్టు స్పష్టతనిచ్చాడు. నిజానికి విరాట్ ఆట చూడాలని అభిమానులు ఎంతో ఆశతో నాగపూర్ స్టేడియానికి పోటెత్తారు. ఇంగ్లండ్పై చెలరేగిపోవాలని కోరుకున్నారు. కోహ్లీ కోసమే స్టేడియానికి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే విరాట్ తొలి వన్డేకు దూరమయ్యాడని తెలియగానే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. రెండో వన్డేలో అయినా కోహ్లీ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కటక్లో చెలరేగిపోవాలని అంచనాలు పెంచుకుంటున్నారు. కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయాడు. పెర్త్ టెస్ట్లో సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాత నిరాశపరిచాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. ఆఫ్ సైడ్ బలహీనత నుంచి బయటపడలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఈజీగా చిక్కేశాడు. కోహ్లీపై విమర్శలు ఒక్కసారిగా పెరిగాయి. ఫామ్ కోసం 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్లోనూ బరిలోకి దిగాడు. కానీ అక్కడ కోహ్లీకి నిరాశ ఎదురైంది. ఒకే ఒక ఇన్నింగ్స్లో స్టార్ ప్లేయర్ బరిలోకి దిగాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 6 పరుగులే సాధించాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లోనూ కోహ్లీ రాణించలేదు. అంచనాలకు తగినట్టుగా ఆడలేదు. స్వదేశంలో కివీస్ బౌలర్ల ముందు తేలిపోయాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లోనూ క్లిక్ కాలేదు. అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే వన్డే వరల్డ్ కప్లో మాత్రం రాణించాడు. టాప్ స్కోరర్గా నిలిచాడు. యాంకర్ రోల్ ప్లే చేశాడు. సీనియర్గా టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యాడు. లాంగ్ ఫార్మాట్తో పోలిస్తే వన్డే ఫార్మాట్ డిఫరెంట్. పైగా వన్డేల్లో కోహ్లీకి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందనే చర్చ ఉంది. కానీ విరాట్ ఒక మ్యాచ్ మిస్ అయిపోయాడు. స్టార్ ప్లేయర్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ అవకాశం దక్కించుకున్నాడు. వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. నాగపూర్ మ్యాచ్లో హర్షిత్ రాణా కూడా వన్డేల్లోకి ప్రవేశించాడు.